రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం పోండనా, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నా అన్నారు. సో రికార్డెడ్ వాల్యూస్ చాలా ఉన్నాయి. వెంకటరెడ్డి గారు డిఎస్సికి సంబంధించి టెట్ ఎగ్జామ్ రేపు జరగబోతోంది. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని చెప్పి అన్నారు. 5 ఏళ్ళు ముగిసిపోయింది. వేర్ ఈజ్ సిపిఎస్ రద్దు? చెప్పండి చెప్పండి. ఎవరు అధికారంలో ఇప్పుడు మేము రద్దు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ తెచ్చాం. సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ తెచ్చాం. మన ఓపీఎస్ తెమ్మనండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెమ్మనండి. సొల్లు కబుర్లు మాట్లాడతారు మళ్ళీ మీరు కూడా దానికి సపోర్ట్. నేను అడుగుతున్నా సూటిగా, గిరిజన గ్రామాల్లో అంటే ఒక గిరిజన గ్రామం వెళ్ళి గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అసలు ఎవరన్నా వెళ్ళారా గిరిజన గ్రామాల్లోకి? ఒక గిరిజన గ్రామానికి వెళ్ళి ఒక డాన్స్ చేసి ఫోటోకు ఫోజ్ ఇస్తే గిరిజనులకు న్యాయం జరిగినట్టు కాదు. డోర్ డెలివరీ చేయాలి సంక్షేమ పథకాలని. ఫ్యామిలీ డాక్టర్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిరిజన గ్రామాలకి. ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిని, ఇంటింటికి సంక్షేమ పథకాలు, ఇంటింటికి రేషన్ అందింది. అదే గిరిజన గ్రామాల్లో, అదే గిరిజన గ్రామాల్లో ఏ రోజు ఫోటోలకు ఫోన్ చేయాలి మీలాగా. ఇప్పుడంతా ఎవరి మీద దాడి జరిగిందంట సార్, ఎవరి మీద దాడి జరిగితే అక్కడికి వెళ్తున్నాయంట పవన్ కళ్యాణ్. ఏమయ్యా అక్కడ కడపే కదా వెళ్తున్నా. ఎవరి మీద దాడా? ఎవరి మీద దాడా? ఎవరి మీద జరిగింది? వెంకటరెడ్డి గారు రాత్రి నుంచి ఏం చేస్తున్నారు? ఎవరి మీద జరిగింది? న్యూస్ ఒక డిబేట్ కి వచ్చే ఒక ప్రతినిధిగా ఉండి ఎవరో మీద దాడింది ఒక సాక్షాత్ ఒక ప్రభుత్వ అధికారి. తమ్ముడు అన్నయ్య ఒక్క నిమిషం, ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగింది కదా, తప్పే కదా? ఎవరు దాడి చేసినా ఎవరు దాడి తప్పే కదా? ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ పరామర్శకి వెళ్తున్నారో దానికి కోతవేటు దూరంలో అదే వైఎస్ఆర్ జిల్లాలో పెండ్లిమర్రి మండలం మాచునూరు విఆర్ఓపై టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బీరు బాటిల్తో దాడి చేశాడు. ఎప్పుడు తెలుసా సార్? 10 రోజుల క్రితం. ముఖ్యమంత్రి చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళ దగ్గర కూడా ఎలాంటి పరామర్శకి టీడీపీ నాయకుడు బీరు బాటిల్తో విఆర్ఓపై దాడి చేశాడు. అదే కడప జిల్లాలో 9వ తారీఖు, మొన్న డిసెంబర్ 9వ తారీఖు 2024 సంవత్సరం, అంటే ఈ నెల 9వ తారీఖు దాడి చేశాడు. మరి అప్పుడు కూడా వెళ్ళాలి కదా, అప్పుడు కుదరలేదు పవన్ కళ్యాణ్ కి. చంద్రబాబు నాయుడు వెళ్ళమలేదు. ఇప్పుడు దీనికి కూడా వెళ్ళండి, ఇలా టీడీపీ నేత మీద యాక్షన్ తీసుకొని చెప్పండి. ఈ కహానీలు, ఈ పబ్లిసిటీ స్టంట్లు కాదు. ఎవరి మీద దాడి చేసినా తప్పే. తెలుగుదేశం వాడు దాడి చేసినా తప్పే, వైసీపీ వాడు దాడి చేసినా తప్పే, అధికారుల మీద దాడి చేసినా తప్పే, సామాన్యుల మీద దాడి చేసినా తప్పే. ఈ బీరు బాటిల్తో ఈ తెలుగుదేశం నాయకుడు శ్రీనివాస్ రెడ్డి దాడి చేశాడు. ఇదే వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం టీడీపీ నేత దారుణం బీరు బాటిల్తో విఆర్ఓపై విచక్షణారహితంగా దాడి. ఎప్పుడు వెళ్తున్నాడు? సీజ్ ద టీడీపీ లీడర్ అంటాడా లేదా? సీజ్ ద టీడీపీ లీడర్ అంటాడా లేదా? గిరిజన గ్రామాలకు మీరు చెప్పినట్టు పోయి డాన్స్ వేసేది అని కాదు. హామీ ప్రకారం గిరిజన గ్రామాలకి, గిరిజన గ్రామాల్లో డోర్ డెలివరీ చేయండి సంక్షేమ పథకాలు. గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ మేము తీసుకొని వచ్చాం. అదే ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఫోటోలకు ఫోన్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో అధికారులు పంపించారు.